దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 3 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. చదవండి. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు స్త్రీకి శిరస్సు పురుషుడనియు క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెను కోరుచున్నాను. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చెయ్యునో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరచును. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చెయ్యునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే యుండును. స్త్రీ ముసుగు వేసుకొని కొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనుటకైనను క్షౌరము చేయించుకొనుటైనను స్త్రీ కౌమానమైతే ఆమె ముసుగు వేసుకొనవలెను. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై ఉన్నాడు గనక తల మీద ముసుగు వేసుకొనకూడదు. గాని స్త్రీ పురుషుణ్ణి మహిమయ్యి ఉన్నది. ఏలియనగా స్త్రీ పురుషుని నుండి కలిగెను గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. మరియు స్త్రీ పురుషునికే కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను. చాలు, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, మీ పాదాలకు వందనాలు. వాక్యమయ్యున్న దేవా, సత్యదేవ, మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యములో ఉన్న సత్యములను గ్రహించలాగిన మా హృదయములను తెరవచేయండి ప్రభు. మా హృదయం అనే పలక మీద నీ వాక్య సత్య సారము రాయండి ప్రభు. మీరు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తల వెంట్రుకలు స్త్రీకి పురుషునికి ఉన్నాయి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, స్త్రీకి తల వెంట్రుకలు ఎలాంటి ప్రాముఖ్యత కలిగి ఉన్నవి అనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. స్త్రీ ఎక్కువగా జుత్తు పెంచుకుందనుకుంటే ఏమనుకుంటారు? అబ్బా, ఎంత పెద్ద జడ, ఎంత లావుగా ఉంది. అంటే జుత్తు పెంచుకోవడం స్త్రీకి ఘనత. అదే పురుషుడు పెంచుకున్నాడు అనుకోండి, వీడేట్రా ఆడల్లోకి తయారయ్యాడు, రబ్బర్లు, జడలు. అంటే జుత్తు పెంచుకోవడం, తల వెంట్రుకలు పెంచుకోవడం పురుషునికి అవమానం, ఫ్యాషన్ కాదు, అవమానం. దేవుడి యొక్క వాక్యాన్ని బట్టి మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. తల వెంట్రుకలు పెంచుకోవడం స్త్రీకి ఘనత. ఎవరు చెప్పారు? బైబిల్ చెప్తుంది. తల వెంట్రుకలు పురుషుడు పెంచుకుంటే అది అతనికి అవమానం. అవమానమైనప్పుడు ఏం చేయాలి? కట్ చేసుకోవాలి. కాబట్టి పురుషుడు ఏం చేయాలి? తల వెంట్రుకల్ని కటింగ్ చేసుకోవాలి. చదవబడినటువంటి వాక్యభాగంలో దేవుడు కొన్ని విషయాలను ప్రత్యేకించి తెలియజేస్తూ ఉన్నాడు. తల మీద ఒకవేళ ఏ స్త్రీ అయినా ముసుగు వేసుకోకుండా ప్రార్థన చేస్తూ ఉందనుకుందాం, లేదా ప్రవచిస్తూ ఉంది. ప్రవచించడం అంటే దేవుని వాక్యాన్ని బోధించడమే అవ్వచ్చు, లేదా ఆమె దేవుని యొక్క ప్రవక్తిని పరిచర్య చేస్తూ ఉండొచ్చు, దేవుని విషయాల గురించి
మాట్లాడుతుంది అని మనకి సహజంగా అర్థమవుతుంది కదా. తల మీద ఆ స్త్రీ వస్త్రము లేదా ముసుగు వేసుకోకుండా ప్రార్థన చేసినా లేదా ప్రవచించినా దేవుడు ఏం చెప్తున్నాడు అట్టి స్త్రీ గురించి? ఆమె తన తలను అవమానపరుస్తుంది అంటున్నాడు. ఎవరి తల? ఆమె తల ఎవరు? నా తల నాదే. ఇక్కడ దేవుడు ఇంకొక విషయాన్ని చెప్తున్నాడు. స్త్రీకి శిరస్సు లేదా తల పురుషుడు, పురుషునికి శిరస్సు కూడా ఉందా? ఆ శిరస్సు మళ్ళా క్రీస్తు అయి ఉన్నాడు. స్త్రీకి పురుషుడై ఉన్నాడు, పురుషునికి శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు. స్త్రీకి శిరస్సు పురుషుడై ఉన్నాడంటే ఏ పురుషుడు? ఏ పురుషుడు? అన్నయ్య, భర్త. సాధారణంగా మనం అర్థం చేసుకుంటే స్త్రీకి శిరస్సు పురుషుడై ఉన్నాడు అనగానే మనకేమర్థమవుతుందంటే ఆమె భర్త అని అనుకుంటాం కదా, అంతే కదా. కానీ దేవుని యొక్క వాక్యంలో చూస్తాం, స్త్రీ పురుషుని నుంచి కలిగింది. అవ్వగారు ఎక్కడి నుంచి వచ్చారు? ఆదాము నుంచి వచ్చింది. ఆదాము నుంచి వచ్చింది కనుక ఆదాము నుంచి పుట్టినట్ట కాదా? ఇది చెప్పాలి, ఈ క్లారిటీ మనకు రావాలి. ఇంతకీ అవ్వ ఆదాము నుంచి పుట్టిందా? ఆదాముకు భార్య? ఆదాము నుంచి పుడితే ఏమవ్వాలి? కూతురు అవ్వాలి, అంతే కదా, అంతేనా? ఎవరి నుంచి వస్తే వాళ్ళ కొడుకులు వాళ్ళ కూతుర్లు అవుతారు. మరి ఆదాము నుంచి వచ్చినప్పుడు ఏమవ్వాలి? కూతురా భార్య? భార్య అయిందా? స్త్రీ అనగా అవ్వ ఆదాములో నుంచి కలిగింది కదా. ప్రభు చెప్తున్నాడు, ఆదాము అవ్వ అని పేరు పెట్టకుండా స్త్రీ పురుషులలో నుంచి కలిగింది, అంతే కదా. పురుషుని వలన కలిగింది. స్త్రీ పురుషుని కొరకు, పురుషుడు స్త్రీ కొరకును, వీరిద్దరూ దేవుని వల్ల కలిగారు, అంతేనా కదా. దేవుడు ఏం చెప్పాడంటే పురుషుడు స్త్రీ గురించి చెప్తున్నాడు కానీ భార్య భర్త గురించి చెప్పడం లేదు. కొంతమంది ఎలాగా ఆలోచిస్తారంటే గొప్ప విచిత్రంగా ఉంటాయి. ఆమెకు పెళ్లి కాలేదు గనక ఆమెకు తల మీద వస్త్రం లేదు, అవసరం లేదు అని చెప్పేవారు కూడా ఉన్నారు. అర్థమైందా? అంటే నీకు పెళ్లి కానంత వరకు నీ బుర్ర మీద ప్రార్థన చేసినప్పుడు కానీ ప్రవచించినప్పుడు కానీ నీకు వస్త్రం అవసరం లేదు అని చెప్పేవారు కూడా ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది? అది కాదు. స్త్రీ పురుషుని నుంచి వచ్చింది. ఇది ఒక ఆరోహణ క్రమం మనకు కనిపిస్తుంది. చూడండి, స్త్రీ, పురుషుడు, దేవుడు. స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషునికి శిరస్సు స్త్రీ అయి ఉంది. దేవుడు అయినాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎలర్ట్గా ఉన్నారు. హల్లెలూయా. అంటే ఒకరు హెడ్ ఒకరు, అంతే కదా. ఇది ఒక అధికార సూచనగా దేవదూతల చేత నియమింపబడి స్త్రీకి తల మీద ఇవ్వబడి ఉన్నది. ఎవరికి అధికార సూచన? స్త్రీ తల మీద ఉన్నటువంటి ముసుక్కు దేవదూతల బట్టి నిర్ణయించబడిన అధికారిక సూచన. ఎవరు నియమించారు దీన్ని? అంటే మనం ఇంకొకలా కూడా ఆలోచన చేయొచ్చు. బైబిల్లో మనకు కనిపిస్తుంది,
ఈ పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క వాక్యం, ధర్మశాస్త్రం దేవదూతల చేత మనకి అప్పగింపబడి ఉంది అని ఉంది, తెలుసా? ఉందా? ఇంతకీ దేవుని యొక్క ధర్మశాస్త్రం దేవదూతల ద్వారా ప్రజలకు వచ్చిందా, మోషే గారి ద్వారా వచ్చిందా? మోషే ద్వారా వచ్చిందా, దేవదూతల ద్వారా వచ్చిందా? ధర్మశాస్త్రాన్ని మోషే గారు తీసుకుని వచ్చినప్పుడు ఆయన ఎక్కడున్నాడు? పర్వతం మీద ఉన్నాడు. ఆ పర్వతం మీద దేవుడు తన చేవ్రాతితో వ్రాసినటువంటి 10 ఆజ్ఞల పలకలను తీసుకొచ్చాడు. అంతేకాకుండా ధర్మశాస్త్రమును కూడా తీసుకుని వచ్చాడు. దేవుని యొక్క వాక్యం ఇంకొక దగ్గర సెలవిస్తుంది, దేవదూతల చేత నిర్ణయింపబడినటువంటి ధర్మశాస్త్రమును మీరు తృణీకరించారు అని కూడా ఉంటుంది. ఉందా? ఇంతకీ దేవుడు చెప్పాడా మోషే గారికి ధర్మశాస్త్రాన్ని? దేవదూతలు చెప్పారా? దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎవరు చెప్పారు? ఆలోచన సభ అనేది ఒకటి ఉన్నది. ఎక్కడ? పరలోకంలో ఆలోచన సభ ఉన్నది. ఆ సభలో దేవదూతలు ఉన్నారు అంటున్నారా? వారు దేవుడు చెప్పిన వాటిని వారు దేవునికి సలహా ఇచ్చేవారు కాదు, కానీ దేవుడు చెప్పిన వాటిని వారు చేసేవారు. ఇప్పుడు ఆయన అనంత జ్ఞాని, ఆయనకు ఆలోచన ఎవరైనా చెప్పగలరా? మరి ఆలోచన సభ ఏంటి? అంతే కదా. అంటే దేవదూతలు అనే సభ, నీతిమంతుల సభ ఒకటి ఉన్నది. ఆ దేవదూతల ఆలోచన సభ ప్రభు అయిన దేవుని కొరకు పనిచేస్తూ ఉంది. వారు మన కొరకు ధర్మశాస్త్రాన్ని ప్రభు చెప్పినట్లు నిర్ణయించారు. అంటే ప్రభు కొరకు పనిచేసినటువంటి దేవదూతల సభ. అది ఎవరు? వాళ్ళు ఆలోచన సభ. బహుశా మనం అనుకోవచ్చు, అదే సభ దేవదూతలను బట్టి అధికారిక సూచనగా మనకిది ఇక్కడ స్త్రీ తల మీద ముసుగు ఉండవాలని నిర్ణయించినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. అంతేనా? అంతే కదా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి స్త్రీ యొక్క తల మీద ఏముండాలి? ఎప్పుడు ఉండాలి? ప్రార్థన చేసినప్పుడు, ప్రవచించినప్పుడు అది అవసరమై ఉన్నది. తప్పనిసరిగా దాన్ని ధరించవలసి ఉన్నది. మనం చదువుకున్న వాక్య భాగంలో చూస్తే ప్రభు చెప్తున్నాడు, ఒకవేళ స్త్రీ తల మీద వస్త్రము లేదా ముసుగు వేసుకోకుండా ప్రార్థన చేస్తుంది అనుకుందాం. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. తల మీద వస్త్రము వేసుకోకుండా ప్రార్థన చేస్తుంది లేదా ప్రవచిస్తుంది. ప్రవచించడం అంటే ఏదో మనం ఇందాక అనుకున్నాం. ప్రవచిస్తుంది అనుకుంటే దేవుడి దృష్టికి అది ఎలా కనిపిస్తుంది? అవమానమా? చూడండి, దేవుడి దృష్టికి ఎలా కనిపిస్తుంది అక్కడ? మూడో వచనం, 4వ వచనం చదవండి, 5వ వచనం చదవండి. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఏలయనగా, వినండి, కారణం ఇప్పుడు జాగ్రత్త చూడండి. ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగాను
యుండెను. ఈ స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకొనుటైనను క్షౌరము చేయించుకొనుటైనను స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వేసుకొనవలెను. అది అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? ఒక అవకాశం ఇచ్చాడు. నువ్వు ముసుగు లేదా ఆ వస్త్రాన్ని తల మీద వేసుకోను అనుకుంటే ఒక పని చెయ్యమ్మా, కటింగ్ చేసుకో. కటింగ్ చేసుకుంటే ఎలా ఉంటుంది? బాగుంటుందా? అది స్త్రీకి అవమానం. ఎందుకంటే మనం ఇందాకే మాట్లాడుకోవడం, ఎందుకంటే జుట్టు పెంచుకోవడం స్త్రీకి ఘనత, పురుషునికి అవమానం. అంటే ఆయన ప్రభువు చెప్తున్నాడు, 2 పదాలు చెప్పాడు. ఒకటి అయితే కత్తిరించుకో, లేదా క్షౌరము చేయించుకో అని అంటాడు. క్షౌరం అనగా గుండు. అయితే నువ్వు గుండు చేసుకో లేదా కత్తిరించుకో. ఈ 2 చేయకుండా తల మీద ముసుగు లేకుండా ఏ స్త్రీ అయినను ప్రార్థన చేసినా లేదా ప్రవచించినా దేవుని దృష్టికి ఎలా ఉంటుందో తెలుసా? ఆమె చూసినప్పుడు నువ్వు గుండులా కనిపిస్తావు. అందుకే చూడండి, ఏలయనగా ఏమన్నది అక్కడ? చదవండి. ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేసినట్టుగానే యుండును. అంటే ఎవరికొంది ఇది? ఎవరికొంది అంటే దేవుడు చూస్తున్నాడు. ఎలాగ గుండుతో కనిపిస్తాం అనమాట. బాగుంది? ఎలాగా బాగుందా? అంటే వెంట్రుకలు ఉన్నాయి, మరి క్షౌరం చేసినట్లుగా ఉండునంటే ఎవరు కనిపిస్తుంది? దేవునికి కనిపిస్తుంది అనమాట. అంతేనా? గుండులా కనిపిస్తే ఎలా ఉంటుంది? బాగోదు. అది అవమానంగా కనిపిస్తుంది. అంతే కదా? బాగుంటుంది. ఎలాగా? దేవుని దృష్టికి ఎలా కనిపిస్తుంది అంటే అది క్షౌరము చేసినట్టు. అంటే ఎవరైతే స్త్రీలు ముసుగు వేసుకొనక ప్రార్థన చేయటైనను ప్రవచించటి అయినను చేస్తే దేవుడికి ఎలా కనిపిస్తుంది? క్షౌరము చేసినట్లుగా ఉండునంట. దేవుడికి ఎలాగంటే వారు అవమానము చెందినట్లుగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. ఇంకో విచిత్రం చెప్పనా? ఇంకో విషయం చెప్పనా? కొంతమంది వెంట్రుకులే ముసుగట. ఇది మరీ విచిత్రం. వెంట్రుకలు ముసుగెలగవుతాయి? అవుతాయా? వెంట్రుకలు ముసుగు అవ్వవు. భర్త ఉంటేనే ముసుగు వేసుకోవడం అనేది కూడా తప్పుడు ఆలోచనే. వాక్యం దానికి అంగీకరించడం లేదు. అంతే కదా? దేవుని యొక్క వాక్యంలో చూస్తే అసలు స్త్రీకి తల వెంట్రుకలు ఎందుకు ఇచ్చాడు దేవుడు? కింద వచనాలు మనం చూస్తే, అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. పురుషుడు నుండి ఎలాగూ కలిగెను అలాగే పురుషుడు కలిగెను గాని సమస్తమైనది మీలో మీరే యోచించుకొనుడి. స్త్రీ ముసుగు లేనిదై దేవునికి ప్రార్థించుట తగునా. పురుషుడు తల వెంట్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావ సిద్ధముగా మీకు తోచును కదా. పైట చెంగుగా ఇయ్యబడెను. ఆగండి. తల వెంట్రుకలు దేనికోసం ఇచ్చారు? పైట చెంగుగా కూడని దేవుడు స్త్రీకి ఏర్పాటు చేశాడు. ఘనత పైట చెంగుగా కూడని దేవుడు వాటిని అనుగ్రహించాడు అని చెప్తున్నాడు. అప్పుడు గుండు గీయించుకుంది అనుకోండి,
ఘనత అవమానమా? అవమానమా ఘనత? ఎవరికి అవమానం? ఇక్కడ రెండు అవమానాలు ఉన్నాయి. ఒకటి స్త్రీకే అవమానం, అంతేనా? తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఆమె తన తలను అవమానపరుస్తుంది. రెండు అవమానాలు కనిపిస్తాయి. పురుషుడిని అవమానపరిచినట్లుగా కనిపిస్తుంది, అంతేనా? మొదటిది తనకే అవమానంగా ఉంటుంది. పురుషుడు ఉన్నాడా లేదు తర్వాత విషయం పక్కన పెడితే, కటింగ్ చేసుకోవడం, కత్తిరించుకునటం, క్షౌరము చేసుకునటం అనేది తనకు అవమానం. రెండవది పురుషుణ్ణి తన తలను అవమానపరిచిన వ్యక్తిగా ఉంటుంది, అంతేనా? మూడో విషయం ఏమిటంటే దేవదూతను బట్టి అది ఒక అధికార సూచనగా దేవుడు నియమించాడు. దాన్ని ఏమవుతున్నట్టు? మీరుతున్నట్టు అవుతుంది, అంతేనా? అంతేనా కాదా? అంటే దేవుని యొక్క వాక్యం మనకి ఏం చెప్తుంది? పురుషుడు ఒకవేళ తల మీద ముసుగు వేసుకొని చేసాడు అనుకో, పురుషుడు ఒకవేళ తల వెంట్రుకలు పెంచుకుంటే ఏంటి? పురుషునికి అది అవమానం. అంతేకాకుండా ఒకవేళ ఆ పురుషుడు కత్తిరించుకుంటే తన ఘనత. రివర్స్ చూడండి, పురుషుడు కత్తిరించుకుంటే ఘనత, స్త్రీ పెంచుకుంటే ఘనత. ఇప్పుడు ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. స్త్రీ ఉంది, పురుషుడు ఉన్నాడు, ఇద్దరూ మందిరానికి వచ్చారు, ప్రార్థన చేయడానికి వచ్చారు. ఈతడు కత్తిరించుకున్నాడు కదా, పురుషుడు కత్తిరించుకున్నాడు, ఈమె కూడా కత్తిరించుకున్నాడు అనుకోండి, ఇద్దరు కూడా సమానం, అంతేనా? స్త్రీకి పురుషుడికి తేడా ఏంటప్పుడు? ఇద్దరు కూడా సమానం, కత్తిరించుకున్నారు, అంతేనా? కత్తిరించుకోకపోతే ఇతనికి అవమానం. దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఈ ముసుగు వేసుకుంది, ఇప్పుడు జడ పొడగ్గా ఉంది, ముసుగు వేసుకుంది. మనడు కూడా జడ పొడుగ్గా ఉంది, ముసుగు వేసుకున్నాడు, లేదా జుత్తు పొడుగ్గా ఉంచుకొని ముసుగు వేసుకున్నాడు అనుకుందాం, ఒకసారి ఊహిద్దాం. ఈమెం చేస్తుంది? ఈమె దేవుణ్ణి తన తలని ఘనపరుస్తున్నట్టుగా ఉంది. తర్వాత తనకు ఘనత. ఇది ఎవరికి? ఇది పురుషునికి తల మీద వస్త్రము వేసుకొనుట తన తలను అవమానపరచడంతో సమానం. అంటే ఎవరిని అవమానపరుస్తున్నాడు? ఎవరిని? దేవుణ్ణి అవమానపరుస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇంతకీ వస్త్రం వేసుకోవడంలోనూ లేదా ముసుగు వేసుకోవడంలోనూ ఘనతలు అవమానాలు ఏంటది? తల మీద ముసుగు అంటే ముసుగులో లేదు, అంతే కదా? ఒక విషయం మన క్లారిటీ వచ్చింది. ఒకవేళ ముసుగు వేసుకున్నట్టే ఘనత అయితే పురుషుడు కూడా వేసుకోమని చెప్పాలి, అంతేనా? అంటే దేనిలో ఉంది? ఏదో ఉంది, ఏమిటో ఉన్నది. దేవుడి దృష్టిలో ఏదో లాజిక్ ఉంది. అంటే ముసుగులో లేదు ఘనత, అంతేనా? మరి కత్తిరించుకోవడంలో ఘనత ఉందా? అలాగైతే పురుషుడు కత్తిరించుకుంటే అతనికి ఘనత అన్నాడు, నీవు కత్తిరించుకుంటే అవమానం. అంటే కత్తిరించుకోవడంలో ఉందా ఘనత అవమానాలు? దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒక విషయం చెప్పండి, ముసుగులో ఏమైనా ఉందంటారా? ఒకవేళ ముసుగే ప్రాముఖ్యత అయితే పురుషుడా నువ్వు కూడా వేసుకొని చెప్పాలి. ఒకవేళ పెంచుకోవడం ఘనతే అయితే నువ్వు కూడా పెంచుకోరా అన్నాను. కత్తిరించుకోవడమే మంచిదైతే నువ్వు కూడా కత్తిరించుకోమ్మా అని చెప్పాలి, అంతే కదా? అంటే దేవుడు ఏదో ఉద్దేశించాడు.
ఏదో ఉద్దేశించాడు ఆయన. ఆయన ఏం చెప్తున్నాడంటే, చూడండి జాగ్రత్తగా, ఏం చెప్తున్నాడంటే, స్త్రీ ఉంది చూసారా, స్త్రీ పురుషుని యొక్క మహిమ. పురుషుడున్నాడే దేవుని యొక్క మహిమ. మరలా వినండి, స్త్రీ పురుషుని యొక్క మహిమ అంటే పురుషుల్లో నుంచి వచ్చింది. పురుషుడు దేవుని మహిమ, దేవుని పోలికగా ఉన్నాడు కనుక దేవుని మహిమ. ఈమె పురుషుల్లో నుంచి కలిగింది స్త్రీ, పురుషుడేమో దేవుని పోలికగా కలిగాడు. ఇక్కడ మహిమ గురించి మాట్లాడుతున్నాడు కదా. మనకు ఆ విషయం బాగా అర్థం కావాలంటే చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 7 నుంచి 11 వచనాలు చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మరణకరమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరి చూడలేకపోయి ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదయ్యుండును. శిక్షా విధికి కారణమైన పరిచర్యే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలుగును. అత్యధికమైన మహిమ దీనికి ఉండవలన ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది ఈ విషయములలో మహిమ లేనిదాయేను. తగ్గిపోవునదే మహిమ గలదై ఉండిన ఎడల నిలిచినది మరీ ఎక్కువ మహిమ గలదై ఉండును గదా. హల్లెలూయా. ఏమర్థమైంది? 2 పరిచర్యలు కనిపిస్తున్నాయి కదా. మొదటి పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన పరిచర్య. అంటే ఎక్కడ? ధర్మశాస్త్రముకు సంబంధించినటువంటి మోషే ద్వారా వచ్చిందనుకున్నామే ఆ పరిచర్య. రెండవది ఆత్మ సంబంధమైన పరిచర్య. ఈ పరిచర్య ఎక్కడ ప్రారంభమైంది? మన ప్రభువు దగ్గర, మన ప్రభు వలన మనకు ప్రారంభమైంది కదా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మోషే గారు ధర్మశాస్త్రాన్ని, ఆ 10 ఆజ్ఞల పలకలను తీసుకుని వచ్చాడు కొండ మీద నుంచి. మనం ఇందాక మాట్లాడుకుంటున్నాం, మోషే గారికి ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది కూడా దేవుని యొక్క ఆలోచన సభలో ఉన్నవారే. అంటే దేవుని కొరకు వారు పనిచేసినటువంటి దేవుని యొక్క దూతలై ఉన్నారు. మోషే గారు కొండ మీద ఎన్ని రోజులు ఉన్నారు? 40 పగళ్ళు 40 రాత్రులుండి దేవుని యొక్క ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును తీసుకొని రావడం అనేది జరిగింది. మోషే యొక్క ముఖం ఏమైంది? అప్పుడు దేవుని సన్నిధిలో గడిపినటువంటి మోషే యొక్క ముఖం చర్మం ప్రకాశించడం ప్రారంభమైంది. ఎందుకంటే దేవుని సన్నిధిలో అతను గడపడం వలన. ఎప్పుడైతే మోషే గారు కిందకు వస్తున్నారో ప్రజలు చూస్తునేటప్పుడు ఏమనుకున్నారు? మోషే యొక్క ముఖం చర్మం ప్రకాశించడం కనిపిస్తుంది. ప్రజలందరూ, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు? ఆ ముఖం యొక్క ప్రకాశాన్ని చూడలేక ఇంత ముఖం వెలిగిపోతుంది ఏంటని అనుకొని చూడలేకపోయారంట. ఎంతవరకు బాగుంది కదా? బాగుందా? ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, వినాలి. మోషే గారి యొక్క ముఖము మీద ప్రకాశించిన దేవుని మహిమ
లేదా అక్షర సంబంధమైనటువంటి పరిచర్య యొక్క ప్రభావం అలాగే నిలిచిపోయిందా, తగ్గిపోయిందా? ఎందుకు తగ్గిపోయింది? ఎందుకు తగ్గిపోయింది? ఎప్పుడైతే అతను మోషే గారు కిందకి దిగారు, ఆ ముఖము ప్రకాశించడం ప్రారంభమైంది. ప్రకాశించడం ప్రారంభమైన తర్వాత ఇది తగ్గిపోతుందట. ఇది తగ్గిపోతుంది, దీని మహిమ తగ్గిపోతుంది అని గుర్తించారు. ఎవరు? మోషే గారు గుర్తించారా, ప్రజలు గుర్తించారా? చాలా బాగా ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్గా, చాలా గ్లోయీగా కనిపిస్తుంది, రేడియంట్ ఫేస్గా కనిపిస్తుంది. సడన్గా దేంటి క్రమక్రమేపీ తగ్గుతుందని భావించినప్పుడు మోషే గారు చేసింది ఏంటి చెప్పండి? మోషే గారు ఏం చేశారు? తల మీద ముసుగు వేసుకున్నాడు. ఇప్పుడు నాకు ప్రశ్న ఏమిటంటే, తల మీద ముసుగు వేసుకున్నాడు కదా, అది నిజమా అబద్ధమా? అది నిజమా అబద్ధమా? నిజమేనా? ఎందుకు వేసుకున్నాడు? ఏంటి? మహిమ తగ్గిపోతుందని ప్రజలు చూడకూడదని చెప్పి ముసుగు వేసుకున్నాడు తప్ప ప్రార్థన చేయడానికి కాదు. మోషే గారు ముసుగు వేసుకున్నారు కనుక నేను కూడా ముసుగేసుకు ప్రార్థన చేస్తాను అని ఏ పురుషుడు అనుకోకూడదు. అసలు మోషే గారు ముఖం మీద ముసుగు వేసుకున్నాడు కదా, అంటే దేని గురించి? మహిమ తగ్గిపోతుంది, ప్రజలు చూసి మొదట చాలా ఎక్కువగా వెలుగ్గా ఉండింది, దేవుని సన్నిధిలో గడిపిన తర్వాత తగ్గిపోతుంది అయ్యా అని చెప్పి ముసుగు వేసుకున్నట్లుగా మనకు కనిపించింది. ఈ విషయాన్ని మనసులో పెట్టుకోండి. ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. నిర్గమకాండం 34వ అధ్యాయం 33 నుంచి 35 వచనాలు చదువుకుందాం. మోషే వారితో ఆ మాటలు చెప్పుట చాలించి తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. అయినను మోషే యెహోవాతో మాటలాడుటకు ఆయన సన్నిధిని ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలకు వచ్చు వరకు ఆ ముసుగు తీసివేసెను. అతడు వెలుపలకు వచ్చి తనకు ఆజ్ఞాపింపబడిన దానిని ఇశ్రాయేలుతో చెప్పెను. మోషే ముఖ చర్మము ప్రకాశింపగా మోషే ముఖమును చూచిరి. మోషే ఆయనతో మాటలాడుటకు లోపలికి వెళ్ళు వరకు తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. ఎప్పటి నుంచి ఏ టైం వరకు వేసుకున్నాడు మోషే గారు చెప్పగలరా? దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి దేవునితో మాట్లాడేవాడు మోషే కదా. దేవుడు ముఖాముఖ్యం మాట్లాడేవాడు. ముఖాముఖ్యం మాట్లాడినప్పుడు ఏం చేసేవాడు? దేవుడు మాట్లాడుతున్నట్టు మోషే ఏం చేసేవాడు? అప్పుడు ముఖం మీద ముసుగు ఉందా లేదా చెప్పండి, అది పాయింట్. అది దేవుని సన్నిధిలో మోషే గారు వెళ్ళినప్పుడు మోషే ముఖం మీద ముసుగు ఉందా లేదా చెప్పండి. ఉందా లేదా? లేదు. మళ్ళీ ఎప్పటి వరకు లేదు? మరలా ఆ గుడారంలో నుంచి బయటకు వచ్చినంత వరకు ఆ ముసుగుండేది కాదు. ప్రజలతో మాట్లాడుతునేటప్పుడు మొహం ప్రకాశిస్తుంది. ఆ తర్వాత ఏం చేసేవాడు? మరలా ముసుగుని వేసుకునేవాడు. ఎందుకు వేసుకున్నాడు? ఒకటి కారణం ఏంటంటే, ప్రకాశిస్తున్నటువంటి ముఖము యొక్క కాంతి తగ్గిపోతున్న విషయాన్ని ప్రజలు చూడకూడదని ముసుగు వేసుకున్నాడు. ఒకటి. రెండో విషయం ఏమిటంటే, దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు తన ముఖం మీద ముసుగుని తీసివేశాడు. అంతే కదా. దీన్ని బట్టి మనకేమర్థమైంది? ముఖం మీద ముసుగు వేసుకుని స్త్రీ ప్రార్థన చెయ్యొచ్చా?
చెయ్యొచ్చు, పురుషుడు చెయ్యకూడదు. దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం. ఇందాక చదివినటువంటి కొరంథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాలు చదువుకుందాం. కొరంథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం. తగ్గిపోవుచున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలు తేరి చూడకుండునట్లు తన ముఖము మీద అంటే దేనికోసం వేసుకున్నాడు ముసుగు? తగ్గిపోవుచున్న మహిమను ఎవరు చూడకుండానట్లు, ప్రజలు చూడకుండానట్లు ముసుగు వేసుకున్నాడు మోషే గారు. అంతేనా? అంతే కదా. అంటే ముసుగుకు మహిమకు సంబంధం ఉంది. అది విషయం. ఎందుకు ఇవన్నీ ఎందుకు చదువుతున్నామంటే, కత్తిరించుకోనటైనను ముసుగు వేసుకొనటైనను అందులో లేదు అని మనం మాట్లాడుకున్నాం. కారణం ఏమిటంటే, ఒక సారూప్యాన్ని చూస్తే, ఒక పోలికను చూస్తే, మోషే గారు ఎప్పుడు ముసుగు వేసుకున్నారు? ప్రజలు ఈ తగ్గిపోతున్నటువంటి మహిమను చూడకూడదు అని ముసుగు వేసుకున్నాడు. అంటే ముసుగు దేన్ని కప్పుతుంది? ముసుగు దేన్ని కప్పుతుంది? ముసుగు దేన్ని కప్పుతుంది? మహిమను కప్పుతుంది. తగ్గిపోతున్నటువంటి మహిమ అంటే, అసలు మహిమను ఎవరైనా ముసుగులతో కప్పగలరా? అంటే ఒక సారూప్యం ఉన్నది, ఒక పోలిక ఉన్నది, ఒక విషయం ఉన్నది. ఇందాక మనం చదువుకున్న వాక్యవాకులు ఏముంది? పురుషుడు దేవుని మహిమ, దేవుని పోలిక. స్త్రీ పురుషుని మహిమ. ఎవరు? స్త్రీ పురుషుని యొక్క మహిమ, పురుషుడు దేవుని మహిమ. అంతేనా? ఇప్పుడు పురుషుడు తన ముఖం మీద ముసుగు వేసుకున్నాడు అనుకోండి, అది తగ్గిపోతున్న మహిమ, పెరుగుతున్న మహిమ? ఇప్పుడు 2 మహిమలు కనిపిస్తున్నాయి. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. 2 మహిమలు కనిపిస్తున్నాయి. ఒకటి సింపుల్గా చెప్పాలంటే మనుష్యుని మహిమ, దేవుని మహిమ. ఈ రెండిట్లో ఏది తగ్గిపో చెప్పండి? స్త్రీ పురుషుని మహిమ అయినప్పుడు మనుషుని మహిమ ఎంతసేపు ఉంటుంది? ఉంటుందా? అంటే అది తగ్గిపోతున్నటువంటి మహిమకు సాదృశ్యం. అంతే కదా? అంతేనా? మోషే గారు తగ్గిపోతున్నటువంటి మహిమకి ఏం చేశాడు? ముసుగు వేశాడు. ఇప్పుడు స్త్రీ మీద ముసుగు వేసామనుకోండి, ఎవరి మహిమను కప్పుతున్నట్టు? పురుషుని యొక్క మహిమను. అంటే తగ్గిపోతున్నటువంటి మహిమను కప్పుతున్నట్టు. మళ్ళీ తగ్గిపోవడం అంటే ఫెమినిస్ట్ మూమెంట్ తీసుకురాకూడదు. స్త్రీలు పురుషులు సమానమే, అది కాదు ఇక్కడ. కొంతమందికి బైబిల్లో స్త్రీవాదులు ఉంటారు. స్త్రీవాదులు తెలుసా? స్త్రీవాదం విన్నారా? ఫెమినిస్ట్ మూమెంట్ అంటారు. స్త్రీవాదం అంటే స్త్రీ ఏం తక్కువ, స్త్రీ ఏం తక్కువ, స్త్రీ పురుషుడు సమానమే అనే విధంగా మాట్లాడి వారితో మాకు సమాన హక్కులు అని మాట్లాడతారు. దేవుడి దృష్టిలో స్త్రీ అని పురుషుడని భేదం లేదని దేవుని యొక్క వాక్యమే సెలవిస్తుంది. జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. స్త్రీని ఎప్పుడు కూడా దేవుడు తక్కువ చేసి చూడలేదు. యూదుడని భేదం లేదు, గ్రీసు దేశస్థుడని భేదం లేదు. విన్నారా? దేవునికి భారతీయుడని భేదం లేదు, అమెరికా వాడి భేదం లేదు. నువ్వు దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవు. అలాగే స్త్రీ అని భేదం లేదు, పురుషుడని భేదం లేదు దేవుడికి. గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందో లేదో? హల్లెలూయా.
అంటే దేవునికి భేదం ఉందా? లేదు. కానీ ఒక అధికారిక సూచన మాత్రము దేవదూతల చేత చేయించాడు. అదేమిటి? స్త్రీకి తల మీద ముసుగు ఉండవలెను. ఎందుకంటే స్త్రీ పురుషుని యొక్క మహిమ ఉన్నది. అది తగ్గిపోతున్నటువంటి మహిమకు సాదృశ్యముగా కనిపిస్తుంది. అంతేనా? అంటే తక్కువగా ఉన్న మహిమ. అంటే ఇక్కడ స్త్రీ తక్కువ కాదు. మరలా ఇవి యూట్యూబ్లో చూసి నన్ను ఏమనకండి. జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. జాగ్రత్తగా వీఆర్ డూయింగ్ ఏ సైన్స్ సబ్జెక్ట్ నౌ. స్త్రీ పురుషుడు ఇద్దరు సమానమే. X=Y. ఓకే. పురుషుని యొక్క మహిమ స్త్రీ, పురుషుని యొక్క మహిమ స్త్రీ. దేవుని యొక్క మహిమ పురుషుడు, దేవుని యొక్క మహిమ పురుషుడు. 3 ఈక్వేషన్స్ వచ్చాయి. మోషే ముఖం మీద ముసుగు వేసుకున్నాడు. ఆ ముసుగు ఎందుకు వేసుకున్నాడు? ప్రార్థన చేసినప్పుడు వేసుకోలేదు. దేవుని సన్నిధానంలోకి వెళ్ళేటప్పుడు వేసుకోలేదు సుమా. ఎందుకంటే ఏ వాక్యం ఇంకొక వాక్యాన్ని ఖండించదు. వాక్యం ఇంకొక వాక్యాన్ని వివరిస్తుంది, సపోర్ట్ చేస్తుంది తప్ప వాక్యం ఇంకొక వాక్య భాగాన్ని ఖండించదు. ఖండిస్తే దేవుని యొక్క వాక్యం కాలేదు. ఇది మనం చదువుతున్నది పరిశుద్ధమైన దేవుని యొక్క వాక్యం గనక మనం అర్థం చేసుకోవాల్సింది, మహిమ తగ్గిపోతుందన్న విషయాన్ని మోసే గుర్తుపట్టి తగ్గిపోతున్నటువంటి మహిమను మూయటానికి ముసుగు వేసుకున్నాడు. అంటే ముసుగు దేనికి వేస్తారు? దాని యొక్క ప్రాముఖ్యత తక్కువ ఉండేటప్పుడు ముసుగు వేయడం అనేది ఒక పోలికగా కనిపిస్తుంది కదా. ఒకవేళ పురుషుడు తన ముఖం మీద, తన తల మీద వస్త్రం వేశాడు అనుకుందాం, ఏమవుతుంది? దేవుని యొక్క మహిమను అతడు మోస్తున్నాడు. మూసినట్లేనా? అసలు దేవుని యొక్క మహిమను పురుషుడు మూయవచ్చా? అంటే దేవుని యొక్క మహిమ అంతకంతకు ప్రజల యొద్దకు వెళ్ళాలి. దేవుని యొక్క మహిమను తగ్గించే కార్యక్రమాన్ని చేయకూడదు. అంతే కదా. అంటే ముసుగు ఏంటి? దేనికి సాదృశ్యం చెప్పండి. ఇప్పుడు మహిమకు ముసుగుకు ఒక సంబంధం ఉందా లేదా? ఒక సాదృశ్యం, ఒక పోలిక ఉంది. ఇప్పుడు ఒక విషయాన్ని క్లారిటీగా చెప్పండి. స్త్రీ పురుషులు ఇద్దరు సమానమైనప్పుడు దేవుని దృష్టిలో ముసుగు తల మీద వేసినప్పుడు, ఎవరి తల మీద? స్త్రీ తల మీద వేసినప్పుడు ఎవరు తగ్గించబడుతున్నారు? ఎవరు తగ్గించబడుతున్నారు? స్త్రీ తగ్గించబడిందా? ఎవరు తగ్గించబడినట్టు? స్త్రీ తగ్గించబడిందా? స్త్రీ తగ్గించబడిందా? పురుషుని యొక్క మహిమను ఆమె ఏం చేస్తుంది చెప్పండి? పురుషుని యొక్క మహిమ ఎవరు చెప్పండి? స్త్రీ. తగ్గిపోతున్నటువంటి మహిమను ప్రజలు చూడకుండానట్లు మోసే ముసుగు వేశాడా? అంటే దేవుని యొక్క మహిమ అత్యధికముగా కనబడాలి, స్త్రీ పురుషుని యొక్క మహిమ అయినప్పటికీ పురుషుని యొక్క మహిమ తగ్గించబడాలి. లాజిక్ అర్థమైందా? అందుకే మనం మాట్లాడుకున్నప్పుడు చూసాం, స్త్రీ, పురుషుడు, దేవుడు. స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషునికి శిరస్సు దేవుడై ఉన్నాడు. ఎందుకు ఇలాగ చేశాడు మనం ఇప్పుడు చూసాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయంలో
18వ వచనాన్ని మాత్రం చదువుదాం. ఎందుకు? మనమందరమును ముసుకు లేని ముఖముతో జాగ్రత్తగా చూడండి. ఏంటిది? ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ముసుగు లేని ముఖముతో ఏంటది? ప్రభు యొక్క మహిమను అద్దము వలె. ఇప్పుడు మనం చెప్పాలి. ఏం చెప్పాలి? ముసుగు లేని ముఖం ప్రభు యొక్క మహిమను ప్రతిబింబింప చేస్తుంది. అంతేనా? ఎలాగూ అద్దము వలె చూపిస్తుందంటాం ముసుగు లేని ముఖం. అంటే పురుషుని తల మీద లేనటువంటి వస్త్రము, పురుషుని తల మీద వస్త్రము లేకుండా ఉండేటప్పుడు పురుషుడు దేవుని పోలికై ఉన్నాడు గనక పురుషుని చూచిన వాడు దేవుణ్ణి యొక్క మహిమను సూచాయగా చూస్తున్నాడు. అంతే కదా? ఇప్పుడు దేవుడు సంఘానికి చెప్తుంది ఏమిటంటే, ముఖము మీద ముసుగు లేకపోతే దేవుని యొక్క మహిమను అద్దము వలె ప్రతిబింబింపజేయడం అనేది జరుగుతుంది. మహిమ నుంచి అత్యధికమైనటువంటి మహిమలోనికి ప్రయాణించడం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అదేనా? అవన్నీ చేస్తూ ఏం చెప్పాడంటే, దేవుని పోలికగా మార్చబడుచున్నాము. హమ్మయ్య, దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఒక సమాధానాన్ని చెప్పండి. అంటే దేవుడు ముసుగు గురించి ఏం చెప్తున్నాడు? ముసుగు యొక్క సాదృశ్యం లేదా సారూప్యత మహిమను గూర్చినటువంటి విషయమై ఉన్నది. అంతే కదా? అంతేనా? స్త్రీని తక్కువ చేయడం గురించి కాదు. కరెక్టేనా? అంటే పురుషుడు ముఖం మీద వస్త్రము లేనప్పుడు పురుషుడు దేవుని ప్రతిఫలింపజేస్తున్నాడు, దేవుని పోలికే ఉన్నాడని మనం చదువుకున్నాం ఇందాక. ఉందా? ఎక్కడుంది? ఎక్కడుంది వాక్యం? కొరంథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయంలో పురుషుడు దేవుని యొక్క మహిమయు దేవుని పోలికే ఉన్నాడు అని ఉందా లేదా? ఎన్నో వచనం? ఉందా లేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడుంది? 7వ వచనాన్ని చదవండి. పురుషుడైతే ఒకసారి అది పట్టుకోండి. ఆ వచనాన్ని 7వ వచనాన్ని అక్కడ పట్టుకొని అదే సమయంలో 2వ కొరంథీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం కూడా పట్టుకుంది. ఈ 2 వచనాలు పట్టుకొని మొదట ఈ వాక్య భాగాన్ని చదువుదాం. చదవండి. పురుషుడైతే దేవుని పోలికయు మహిమను అయినా మహిమ అయి ఉన్నాడు. అంటే ఏంటి? పురుషుడు ముసుగు వేసుకోకూడదనే విషయాన్ని చెప్తూ పురుషుడు దేవుని పోలిక, దేవుని మహిమ కదా. ఇప్పుడు కొరంథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదువుతాం. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మచేత పోలికగానే మార్చబడుచున్నా. ఇప్పుడు ఏంటి? మొత్తానికి ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, మనము ఒకటి దేవుని యొక్క మహిమను ప్రతిఫలింపజేయాలి,
రెండో విషయం, దేవుని యొక్క పోలికగా మార్చబడాలి. అర్థమైందా? ఒకటి, ఆయన మహిమను అద్దములు ఇప్పుడు అద్దములు సూర్యకిరణాలు వేస్తే ఎలా వస్తాయి? ఉన్నతున్నట్లు వస్తాయి, మారిపోతాయా? ఎలా ఉన్నదో అలాగే కనిపిస్తుంది కదా. కెమెరాలు అయితే క్వాలిటీ బట్టి మారిపోవచ్చు. కానీ అద్దములు చూపించినప్పుడు ఎలా ఉంటుందంటే ఉన్నది ఉన్నట్లుగానే చూపిస్తుంది. అంటే ముసుగు తీసిన ముఖాలు అద్దంలాగా ఉండాలి. యు గాట్ మై పాయింట్. అంతేనా? ఆ ముఖాలు అద్దము వలె ప్రతిబింబింపజేయాలి, ప్రతిఫలింపజేయాలి. దేనిని? ముసుగు తీస్తే కిరణాలు పడ్డాయంటే అట్టు జడిపోతాయి. ఎప్పుడైతే ముసుగు తీసిబడినటువంటి ముఖాలు ఉంటాయో మన ముఖం అద్దము వలె దేవుని యొక్క మహిమను ప్రతిఫలింపజేయాలి, ప్రతిబింబింపజేయాలి. అంటే మన ముఖం చూసినట్టుకి దేవుని యొక్క మహిమ కనిపించాలి. ముసుగుంటే కనిపిస్తుందా? కనిపిస్తుందా? అది పురుషుడు. ఎందుకు అక్కడ చెప్పాడు? పురుషుడు దేవుని పోలికై ఉన్నాడు కదా. ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు? ఎప్పుడైతే ముసుగు తీసిన ముఖాలుగా కనిపిస్తాయో దేవుని మహిమ కనిపిస్తుంది. దేవుని మహిమ ఎప్పుడు కనిపించిందో దేవుని పోలిక కనిపిస్తుంది. అద్దములో ఎవరి ముఖం వాళ్ళకి కనిపిస్తుందా? వేరే ముఖం కనిపిస్తుందా? కనిపిస్తుందా? అంటే మన ముఖంలో ఎవరి ముఖం కనిపించాలి? ఫైనల్గా ఏమిటంటే మన ముఖంలో దేవుని ముఖం కనిపించాలి. అసలు దేవుని ముఖాన్ని చూడగలమా? 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 కానీ దేవుడు చెప్తున్నాడు దేవుని యొక్క మహిమ ముసుగు తీసిన ముఖం వలె ప్రకాశించాలంట. మహిమ కనిపించాలి. ఆ మహిమ అత్యధికమైనటువంటి మహిమగా కనిపిస్తూ దేవుని పోలిక కనిపించాలి. అంటే రెండు కనిపించాలి. ఒకటి మహిమ కనిపించాలి, రెండవది దేవుని పోలిక కనిపించాలి. ఈ రెండు ఆల్రెడీ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో దేవుడు చెప్పాడు, పురుషుడు దేవుని పోలిక, దేవుడు మహిమ అన్నాడు. ఇప్పుడు ఎలా కనిపిస్తాయి? ఇది పురుషుల గురించి చెప్పాడా, స్త్రీల గురించి చెప్పాడా? పురుషుని గురించి, మన అందరి గురించి చెప్పాడు. సంఘం గురించి చెప్తున్నాడు. ఎక్కడ? 3:18 మనకు ప్రభు చెప్తుంది ఏంటంటే అందరి గురించి చెప్తున్నాడు. ఇక్కడ స్త్రీ పురుషుడు అని భేదం లేదు. పురుషుని ముఖమే కనిపించాలి కదా ప్రభు, నాదే కనిపించకపోయినా పర్లేదు అనడానికి కుదరదు. ఎలాగూ కనిపిస్తుంది, ఎలాగూ మార్చబడుతుంది చూద్దాం దేవుని యొక్క వాక్యంలో. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుదాం. రోమా పత్రిక 8వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుదాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. అంటే ఏం చేస్తున్నాడు? మనల్ని దేవుడు ఏర్పరచుకొని యేసుక్రీస్తుకు సారూప్యం అంటే ఏంటి? అదే రూపం అంట. యేసు ప్రభు యొక్క మహిమను ప్రతిబింబింపచేసే వ్యక్తులుగా మార్చడానికి దేవుడు ఆత్మ ద్వారా క్రియ చేస్తున్నాడు. ఇందాక మనం చదువుకుందేటి? పరిశుద్ధాత్మ మన కొరకు ఆ పని చేస్తున్నాడు. ఏ పని? దేవుని పోలికగా మారే పని చేస్తున్నాడు. అంతేనా? ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది? మనమందరము దేవుని కుమారుని అనగా మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క స్వరూప్యానికి మారాలి. అంతే కదా? ఇప్పుడు చదువుదాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. మొదటి యోహాను
3వ అధ్యాయం 2వ వచనం చదవండి. ప్రియులారా, ప్రియులారా, ఇప్పుడు ఎప్పుడు మనము మనము దేవుని పిల్లలమై ఉన్నాము. దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుము అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఇప్పుడు జాగ్రత్తగా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? యేసు ప్రభు వారు తిరిగి 2వ రాకడలో వచ్చినప్పుడు మనము ఆయనను చూస్తామా? ఆయన ఎలాగ ఉన్నాడో అలాగే చూస్తామంట. ఆయనను పోలి ఉంటామంట. ఆయనను చూస్తే మన పోలిక కనిపిస్తుందంట. ఇది జాగ్రత్తగా మనం ఆలోచించాల్సిన విషయం. అంటే యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఆయనను ఉన్నట్లుగానే చూసి ఆయనలాగే ఉన్నామేంటి అనుకుంటామంట. ఇది గొప్ప విచిత్రమైన విషయం కదా. ఇది ఎప్పుడవుతుంది? ఈ ముసుగు అత్యధికమైన మహిమలోనికి వెళ్ళినప్పుడు, అద్దము వలె దేవుని యొక్క మహిమను ప్రతిబింబింపజేసినప్పుడు, దేవుని యొక్క సారూప్యానికి మారుతునేటప్పుడు, యేసు ప్రభు వారు వచ్చినప్పుడు మనల్ని చూసుకొని ఆయనలాగా నేను ఆయనలాగా ఉన్నానా అనుకుంటాం. ఈ కార్యక్రమం జరుగుతుంది ఎక్కడ? 2వ రాకడలో జరుగుతుంది. చూద్దాం దేవుని యొక్క మహిమ. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన, జాగ్రత్తగా వినండి. సమస్తమును తనకు లోపరచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. అంటే ఏం చేస్తాడు? సమరూపము గలదానిగా మారుస్తాడు. ఎవరిని మారుస్తాడు? దేని మారుస్తాడు చెప్పండి. మనకుందే దీన శరీరం. ఈ శరీరం ఉందే, ఆయన ఈ దీన శరీరమును, ఈ మట్టిలో కలిసిపోయే శరీరాన్ని తన మహిమకు సమరూపముగా, మరల చూడండి ఏముంది? సమరూపం అంటే ఒకే రూపంలోనికి మార్చబోతున్నాడు. ఒకే రూపంలోనికి మార్చాలని దేవుడు తలచాడు. అదే క్రియను పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నాడు. మన దీన శరీరములను మహిమ శరీరములుగాను మార్చడమే కాకుండా యేసు ప్రభువారి యొక్క ఆ మహిమను ప్రతిబింబింపజేసే శరీరానికి సమరూపముగాను, ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూచేటట్లుగాను, ఆయన పోలికగాను మారుస్తున్నాడు. ఇప్పుడు దేవుడు అనుకుని చేస్తున్నాడా లేదా? ఏం చేస్తున్నాడు? ఏం చేద్దాం అనుకుంటున్నాడు దేవుడు? ఏం చేద్దాం అనుకుంటున్నాడు? మన శరీరములను తన శరీరమునకు సమరూపముగా మార్చుస్తున్నాడు. తన మహిమను మనలో ప్రకాశించేటట్లు చేస్తున్నాడు. దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క పోలికను మనము కలిగి దేవుని యొక్క సారూప్యములో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇంతకీ ఈ వాక్య భాగం అంతా చదివాం కదా. ఫైనల్గా మనకి ఏమర్థమైంది? వెంట్రుకలు ఎక్కడో స్టార్ట్ చేసి ముసుగు దగ్గరికి వచ్చి సమరూపం దగ్గర ముగించాం. అంతేనా? అంటే వెంట్రుకలు మహిమ
సమరూపం. ఏంటి సంబంధం? అక్కడ వెంట్రుకలతో సంబంధం సమస్య కాదు, అంతే కదా. స్త్రీ వెంట్రుకలైనా పురుషుల వెంట్రుకలైనా సరే సేమ్ అదే. కాకపోతే స్త్రీ మీద ఉన్నాయి, పురుషుల మీద ఉన్నాయి, అంతే కదా. ముసుగు వేసుకోవడమే తప్పు అనుకుంటే, వేసుకోకపోవడం తప్పు అని స్త్రీ కంటే, మరి పురుషునికి అదే ముసుగు ఇక్కడ వేసుకునేటప్పుడు దేవునికి ఎందుకు తప్పు అయింది? కటింగ్ చేసుకోవడం పురుషునికి ఘనత అయితే, స్త్రీకి కటింగ్ చేసుకోకపోతే, క్షౌరం చేసుకోకపోతే ఘనత ఎలాగైంది? రెండు ఒకరికొకలాగా ఉంటాయా? ఉంటాయంటారా? అంతే కదా. నీవు కటింగ్ చేసుకుంటే నీకు అవమానం అనుకుంటే, అవతల పురుషుడు కటింగ్ చేసుకోకపోతే అతనికి అవమానం అయితే, ఈ రెండు ఒకే విషయాలు ఎలాగవుతాయి? అదే ముసుగు స్త్రీ తల మీద ఉంటే దేవుడికేమో ఆమె క్షౌరం చేసినట్లుగా కనిపించకపోతే, స్త్రీ తల మీద ఒకవేళ ముసుగు ఉంటే ఆమె అది ఘనతగా తన తలను గౌరవపరుస్తున్నట్లుగా కనిపించడం అనేది చాలా విచిత్రంగా ఉంది కదా. అంటే దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, ఒక పోలిక, ఒక సారూప్యం ఉన్నది. మోషేని ఉదాహరణగా మన ముందు పెట్టాడు. తగ్గిపోతున్నటువంటి మహిమను దాచి ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య ఒకటి రాబోతుంది. దానిలో సంఘముగా మనం అందరము చేర్చబడుతున్నాము, దానిలో చేర్చబడి ఉన్నాము. మనము దేవుని యొక్క మహిమను ప్రతిబింబించేవారిగా ఉండాలి, దేవుని యొక్క పోలికకు మారాలి. ఈ రెండింటి పోలికను పురుషుడిలో దేవుడు చూపించాడు. పురుషుడు దేవుని పోలికగా ఉన్నాడు గనుక వానికి ముసుగు అవసరం లేదు. పురుషుడు ఒకవేళ ముసుగు వేసుకుంటే దేవుని మహిమను కప్పినవాడవుతాడు. అలాగూ చేయకూడదు, కానీ దేవుని యొక్క మహిమను అత్యధికమైన మహిమగా చూపించాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. అర్థమైతే దేవుడికి స్తోత్రం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమెను ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీ వాక్యములో ఉన్నటువంటి సత్యములను ప్రభువా తండ్రి మాకు తెలియజేసినందుకు వందనాలు. నీ పోలికగా ప్రభువా తండ్రి మమ్మల్ని మార్చుతున్న వందనాలు. నీ మహిమను అద్దం వల్లే ప్రతిబింబింపజేయడానికి, నీ పోలికగా మార్చడానికి మమ్మల్ని ప్రభువా తండ్రి నీవు ఏర్పరచుకున్న వందనాలయ్యా. నీ వాక్యాన్ని మా హృదయమనే పలక మీద మీరే వ్రాసి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.